సోషల్ మీడియా పోస్టుల పేరుతో దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మండిపడ్డారు. రౌడీయిజం చేయటం మంచిది కాదని, అదే రౌడీయిజం మేం చేస్తే తట్టుకోలేరంటూ అధికార పార్టీని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని విమర్శించేవారు గ్రామాలకు వెళ్లి వాస్తవాలను పరిశీలించాలన్నారు. గత 2 ఏళ్లలో ప్రస్తుత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. అనంతరం బుచ్చిరెడ్డిపాలెంలో బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశాన్ని నిర్వహించారు. అమ్మా, మీరు ఎమ్మెల్యేగా గెలిచి 2 సంవత్సరాలైంది. మీరేం చేశారో చెప్పుకోండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మీరు కోవూరు నియోజకవర్గంలో ఏం చేశారో చెప్పండి. ముందు గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు, ఒక తట్ట కూడా మట్టి లేదు, ఇదే సోది అయిపోయింది. ఎక్కడికి పోయినా కూడా మనకన్నా కూడా ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. మీరు మాట్లాడుతుంటే వెనక ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. మీరు ఎక్కడ సమావేశం పెట్టారు? పెనుబల్లిలో మేము కట్టించిన సచివాలయం ముందు, మేము కట్టించిన రైతు భరోసా కేంద్రం ముందు మీరు మీటింగ్ పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో, ఈ కొత్త రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రులు చేయని విధంగా 33 సంక్షేమ పథకాలు మేము ఇచ్చాం. మీరేమి ఇచ్చారు ఈ 2 సంవత్సరాల్లో? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.